ఉన్నారు. అసలు ఏం జరిగింది, కోర్టులో ఏ సెక్షన్ల కింద కేసు నమోదైంది, మీరు వాదిస్తున్నారు, వాదించడానికి గల కారణాలు ఏంటి, అఘోరి మిమ్మల్ని అపాయింట్ చేసుకుందే ఏ విధంగా ఏంటి? ఇప్పుడు వాదించడం అనేది ఏం లేదండి. కేవలం 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకే విధించారు. కేసు అనేది తర్వాత పూర్వపరాలు పరిశీలించి కేసు వాదించాలా లేదా అనేది జరుగుతుంది. ఇప్పుడు నేను ఏంటంటే లీగల్ ఎయిడ్ కౌన్సిల్ కాబట్టి కోర్టు తరపున అడ్వకేట్ పెట్టుకునే స్తోమత లేని వారికి కోర్టు నన్ను అపాయింట్ చేయడం జరిగింది. అంతే, అంతకు మించి ఇంకా ఏం జరగదు. క్వశ్చన్ అడగండి. అఘోరికి కారు ఉంది, అఘోరికి కారు ఉంది, కోర్టు వారికి తెలియదు కదండి. అఘోరికి కారు ఉంది, మరి అడ్వకేట్ పెట్టుకునే స్తోమత లేదు. కోర్టుని తప్పుదోవ పట్టిస్తుంది. ఆమెకు విలువైన కార్లో తిరుగుతుంది, మొత్తం విలువైన వస్తువులు ఐఫోన్తో సహా వాడుతుంది. అలాంటి స్తోమత లేదని ఏ విధంగా చెప్తుంది? అవన్నీ మేము చూడలేం కదండి. కోర్టు చెప్పిందే నమ్ముతుంది. కోర్టుకు పరిశీలన చేయించాలంటే నిజాలు కావాలి. ట్రయల్లో అది డిసైడ్ అవుతుంది. ఏ కేసుల కింద కేసు నమోదైంది ఏంటి? అది ఇంకేం చూడలేదండి. కేవలం రిమాండ్ విధించారు. తర్వాత మేము చూసి పరిశీలించిన తర్వాత తెలుస్తుంది. అంటే దీనికి సంబంధించి బెయిల్ గుట్లు వచ్చే అవకాశం ఉంది. అసలు ఏ విధంగా ఉంది తీవ్రత గుట్ల? తీవ్రత అనేది బెయిల్ ఇప్పుడే వస్తుందా రాదా అనేది మనం చెప్పలేము. బెయిల్ ఫైల్ చేసిన తర్వాత కౌంటర్ ఉంటుంది, పీపీ ఆర్గ్యుమెంట్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయండి. అఘోరి తరపున మనస్ఫూర్తిగా అఘోరిని నిర్దోషిగా నిరూపించే వాదన వినిపించబోతున్నారా? ఒక్కసారి అడ్వకేట్ని అడగండి. వేరే వాళ్ళని పెట్టుకునే అవకాశం ఉంటుంది. శిల్ప, ఒక్కసారి అడ్వకేట్ని అడగండి. ఇప్పుడు అఘోరిని నిర్దోషిగా నిరూపించే విధంగానే మీ వాదన ఉంటుందా అని అడగండి ఒక్కసారి. అంటే ఇప్పుడు అఘోరిని నిర్దోషిగా నిరూపించే వాదన ఉంటుందా? ఏ విధంగా వెళ్ళబోతుంది? నిర్దోషిగా నిరూపించేది ఏముండదండి. కేవలము ఇప్పుడు బెయిల్ వరకే ఉంటుంది. ట్రయల్ అనేది ఇక్కడ జరగదు. ట్రయల్ ఎక్కడ జరిగితే అక్కడ ఉంటుంది. ఇప్పుడు జైలుకి తీసుకెళ్ళిండ్రు. 14 రోజుల రిమాండ్ కస్టడీకి కంది జైలుకి తీసుకెళ్ళి ఉంటారు. అంతే. అంటే ఇప్పుడు ఏమైనా బెయిల్ పొందే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఏం లేదండి. పరిశీలించిన తర్వాత ఒక టైం పడుతుంది. టైం లోపల చెప్తాను. 14 రోజులు అయితే రిమాండ్ కస్టడీలో ఉంటుంది. అంటే లోపల ఏం చెప్పింది కోర్టు లోపల అఘోరి? నాకు అడ్వకేట్ పెట్టుకునే స్తోమత లేదు, నాకు ఒక కోర్టు నుంచి అడ్వకేట్ని అపాయింట్ చేయండి అంటే మెజిస్ట్రేట్కి అధికారం ఉంటుంది. మెజిస్ట్రేట్ గారు నన్ను అపాయింట్ చేయడం జరిగింది. పోలీసులు ప్రిలిమినరీ వాదిస్తున్నారా ఏంటి? ఇష్టం అనేది లేదమ్మా. ఎవరైనా కోర్టు అడ్వకేట్ కొన్ని రోజుల నుంచి అఘోరి వ్యవహారం చూస్తున్నాము. మొత్తం చాలా మంది అటు సామాన్యులను కావచ్చు అందరూ ఏముండదు. కోర్టులో ఎవరికైనా అడ్వకేట్ పెట్టుకునే స్తోమత లేకపోతే వాదించే హక్కు కోర్టుకుంటుంది. కోర్టు తరపున మనం వాదించే అధికారం ఉంటుంది. అంతే. సో చివరిగా ఏం చెప్పాలనుకుంటారు? ఈ ఎంటైర్ ఇష్యూ గురించి కూడా ఒకవైపు పోలీసులు కావచ్చు అందరికి తలనొప్పిగా మారింది. ఈ రోజు ఎట్టకేలకు యూపీలో అరెస్ట్ చేశారు, ఏం చెప్తారు? ఏం లేదంటే చట్టం తన పని చేసుకుంటూ వెళ్తుంది. శిక్ష పడేది ఉంటే ఖచ్చితంగా శిక్ష పడుతుంది. తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించక తప్పదు. అంటే యాజ్ ఏ అడ్వకేట్గా మీరేం చెప్తారు? తప్పు అండి. సమాజాన్ని తప్పుతో పట్టించడం అనేది తప్పు. ప్రూఫ్ అయిన తర్వాత శిక్ష ఖచ్చితంగా పడుతుంది. శిక్ష పడే అవకాశం ఉన్నది. అంతే. అంటే ఎన్ని సంవత్సరాలు? 7 years పైన పడవచ్చు. 7 నుంచి 10 years వరకు పడుతుంది. అంతే. ఓకే. సో మొత్తం మీద దాదాపు 7 years శిక్ష పడే అవకాశం ఉన్నట్లు ఒకవైపు అడ్వకేట్ చెప్తున్నారు. ముఖ్యంగా కంది పోలీస్ స్టేషన్, కంది జైలుకి అఘోరిని తరలించారు. 14 days రిమాండ్ అనంతరం బెయిల్కి సంబంధించి కావచ్చు, కోర్టులో పీపీ కావచ్చు, ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు మాత్రం తనకు లాయర్ని పెట్టుకున్న స్తోమత లేదని అఘోరి చెప్పినట్లు తెలుస్తుంది. దానికి సంబంధించి ప్రభుత్వం తరఫున లాయర్ని ఏర్పాటు చేశారు. సో ప్రస్తుతం ఆయన వాదించారు. ముఖ్యంగా 14 days రిమాండ్ విధించారు. కానీ ఒకవైపు కేసుల తీవ్రత అనేది, సెక్షన్ల తీవ్రత అనేది ఎక్కువగా ఉంది. దాదాపు 7 సంవత్సరాల శిక్ష పడే అవకాశం ఉన్నట్లు కూడా ఒకవైపు లాయర్ చెప్తున్నారు. మొత్తం మీద ఎట్టకేలకి ఈ రోజు పోలీసులు అదుపులోకి తీసుకొని ఈ రోజు రిమాండ్ విధించారు. 14 days వరకు కంది జైల్లోనే అఘోరి ఉండనున్నారు. దాని తర్వాత బెయిల్కి అప్లై చేశారా, దీనికి సంబంధించి ఎట్లా మూవ్ అవుతుంది, న్యాయపరంగా ఎలా పోరాడుతుంది అనేది కూడా ప్రస్తుతం అయితే ఒక సస్పెండ్గా మారింది. మొత్తం మీద ఈ రోజు పోలీసులు అయితే దీనికి సంబంధించి పులి స్టాప్ పెట్టారు. ఇంకోటి వర్షిని ఎక్కడ ఉందని కూడా ప్రస్తుతం దీనికి సంబంధించి అందరూ ఆరాధిస్తున్నారు. దీనికి సంబంధించి అఘోరికి మాత్రమే తెలుసు వర్షికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో అఘోరి వర్షికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇప్పుడే అటు తల్లిదండ్రులు కావచ్చు, ఇటు అందరూ కూడా పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేసిన తనని ఎక్కడ ఉన్నారని కూడా ప్రస్తుతం తనపైన ఆరాధిస్తున్న పరిస్థితి అయితే మన కోరల్గా కనిపిస్తుంది. సో ఇప్పటికే కోర్టు నుండి కంది జైలుకి అయితే అఘోరిని తరలించారు. 14 days రిమాండ్ విధించారు. రోహిత్, ఇప్పుడు పోలీసులు పోలీస్ కస్టడీ కోరే అవకాశం ఉందా? ఎందుకంటే అఘోరి ఫేక్ రియల్ అనేది ఇప్పుడు బయటకు రాబోతుంది. అఘోరి ఫేక్ అని ఇప్పుడు బాలకృష్ణ అఘోరి దగ్గర నుంచి 95% మంది ఫేక్ అని అంటున్నారు. 5% మంది మాత్రమే అఘోరికి పాజిటివ్గా మెసేజ్ వస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇప్పుడు పోలీసులు అఘోరి 360 degreesని జనాలకు చూపించబోతున్నారు. అది అఘోరిని పోలీస్ కస్టడీలోకి తీసుకుని విచారిస్తే పోలీస్ కస్టడీ అడగబోతున్నారా?
రైట్, మొదటి నుంచి అఘోరి వ్యవహార శైలి కొంచెం వివాదాస్పదంగానే ఉన్నది. మొదటి నుంచి తమని అవమానించే వాళ్ళకన్నా వ్యతిరేకించే వారు దాదాపు 90% ఉంటారు. ఇటు పోలీసులు కావచ్చు, ఇటు సామాన్య ప్రజలు కావచ్చు. ఆమె వ్యవహారంతో పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. ఒకవైపు ఇటు ట్రాన్స్జెండర్స్ సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఈ అఘోరిని ఎట్టి పరిస్థితుల్లోనూ మేము యాక్సెప్ట్ చేయము కావాలని ఒకవైపు అల్లూరి శ్రీనివాస్ ఆలియాస్ అల్లూరి శ్రీనివాస్గా మారినటువంటి ఈయన ఎట్టి పరిస్థితుల్లోనూ సమాజం యాక్సెప్ట్ చేయొద్దంటూ ఒకవైపు ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ కావచ్చు, ఎల్జీబీటీ కావచ్చు, పెద్ద ఎత్తున వాళ్ళందరూ ఎప్పుడైతే శ్రీవర్షిని పెళ్లి చేసుకుంది అనంతరం అందరూ బయటకు వచ్చి మాట్లాడారు. సో దీనికి సంబంధించి పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. అందులో భాగంగా యూపీ పోలీసులతో సహాయంతో అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న అనంతరం ఒక్కసారిగా పరిణామాలన్నీ చేంజ్ అయ్యాయి. మనం చూసుకున్నట్లయితే యూపీ టు నార్సింగ్ పోలీస్ స్టేషన్ టు కోర్టు టు వయా కంది జైలుకు తరలించారు. సో ఈ వ్యవహారం మొత్తం కూడా ఒక హైడ్రామాగా నెలకొన్న నిన్న మధ్యాహ్నం సమయంలో మోకిల పోలీస్ స్టేషన్ అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచి మొత్తం ఒక అఘోరి చుట్టూ హైడ్రామా చోటు చేసుకుంది. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఖచ్చితంగా 14 days రిమాండ్ విధిస్తారని ఏ విధంగా అయితే, ఎందుకంటే ఇప్పటికే ఏదైతే మోకిల పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి 10 లక్షలు కాజేసే ప్రయత్నం చేసింది. అదేవిధంగా అనేక విమర్శలు వచ్చాయి. ఇంకా తను ఒక్క దగ్గరనే బెదిరించారా, ఇంకా వేరే వాళ్ళ దగ్గర కూడా ఇంకా బాధితులు చాలా మంది ఉన్నారన్నట్టు కూడా పోలీసులు అన్ని విధాలుగా ఎంక్వైరీ చేసిన. ప్రస్తుతం మాత్రం ఒక సినీ నిర్మాత ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దానికి సంబంధించి అన్ని ఆధారాలు పక్కా ఆధారాలతో సహా అఘోరిని విచారించిన అనంతరం వైద్య పరీక్షల కోసం గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లారు. అనంతరం కోర్టులో ప్రొడ్యూస్ చేసి దానికి సంబంధించినటువంటి అన్ని ఎవిడెన్స్ కూడా అక్కడ సబ్మిట్ చేసిన మరికొద్ది సేపట్లో మళ్ళీ నేను మీతో మాట్లాడతాను. అఘోరిని కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత అఘోరి కోర్టులో చెప్పింది తనకు లాయర్ని పెట్టుకునే స్తోమత లేదు అనే విషయాన్ని కోర్టులో చెప్పింది. సంగారెడ్డి సబ్ జైలుకి ఇప్పుడు అఘోరిని తీసుకుని వెళ్తూ ఉన్నారు. అఘోరి గురించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అఘోరి శ్రీనివాస్ గురించి నేను కొన్ని కమెంట్స్ చదివి వినిపిస్తాను. పబ్లిక్ కాల్స్ కూడా మనం తీసుకుంటూ ఉన్నాం. బాలకృష్ణ అఘోరి కూడా మనకు అందుబాటులో ఉన్నారు. తొలి నుంచి శ్రీనివాస్ అఘోరి చెబుతున్నది అబద్ధం, అతను అవాస్తవాలు చెప్తున్నాడు అని బాలకృష్ణ అఘోరి చెప్తున్నారు. శ్రీవర్షిని కూడా విచారణ చేయాలి. అంతేకాదు అఘోరి కారులో కనిపిస్తున్న పుర్రెలను కూడా వాటిపైన పరీక్షలు జరపాల్సిన అవసరం ఉంది. ఎఫ్ఎస్ఎల్కి ఆ పుర్రెలను పంపించాలి, డిఎన్ఏ పరీక్షలు పుర్రెలకు చేయాలి అంటూ బాలకృష్ణ అఘోరి కూడా చెప్తున్నారు. ఎందుకంటే కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ అఘోరి మోసం చేసింది, డబ్బులు తీసుకుంది అంటూ నమోదైన కేసుల నేపథ్యంలో, ఫిర్యాదుల నేపథ్యంలో అఘోరిని అరెస్ట్ చేశారు ఉత్తరప్రదేశ్లో. అఘోరిని అరెస్ట్ చేసిన తర్వాత అఘోరి మా ప్రతి శిల్ప దగ్గరికి వెళ్దాం. అడ్వకేట్ కూడా ఉన్నారు ప్రస్తుతం అక్కడ. శిల్ప, అదంతా క్రియేషన్ ఒక వర్గం ఏదో ఒక ఆయన మీద ఏదో ఒక దాని మీద దీంట్లో ఇది చేయడం అనేది చేసారు. అంత వర్క్ చేయాలనుకుంటే ఆయన ఏదో ఒక పెద్ద వ్యవస్థ మీద ఇది చేస్తుండే. కానీ ఇది సనాతన ధర్మం దాడని నేను తీవ్రంగా